భాష నాగేంద్ర తదితర మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక సుగూర్ తదితర మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. మరి ముఖ్యంగా నిన్ననే కలిసిపోయినారు. మరి కలిసిపోయినప్పుడు రవి కానీ కాశింగ్ కానీ నాతో మాట్లాడారు. చాలా రోజుల నుంచి భూమానాయుడు అంటే ఉన్నాము, మా పనులు కావటం లేదు, మేము పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాం, మీతో కలిసి పనిచేయడానికి అని చెప్పి మాట్లాడడం జరిగింది. ప్రతి వార్డు నుంచి కూడా ఈ విధంగా నేను పిలవకుండానే చాలామంది వచ్చి పార్టీలో చేరుతున్నారు. నేను యాక్చువల్గా కూడా ఎవరిని పిలవడం లేదు. ఇప్పుడు రోజు కూడా 3, 4, 3 బ్యాచ్లు, 4 బ్యాచ్లు, 5 బ్యాచ్లు, 6 బ్యాచ్లు పార్టీలో చేరుతూనే ఉన్నారు. నేను ఏమంటే అందులో ముఖ్యంగా యంగ్స్టర్స్ యూత్ బాగా మరి ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరాలనే తపన ఆరాటం కనపడతా ఉంది. ముఖ్యంగా మీరున్నారంటే ఎవరేం చేయలేదు. ఎందుకంటే దేశానికి వెన్నెముక యువకులే. మరి వివేకానందుడు ఒక ప్రపంచ మహాసభలలో మాట్లాడతాడు, ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగినటువంటి యువకులు ఈ దేశాన్ని పరిపాలించడానికి 10 మంది చాలు అంటాడు. అంటే మీలాంటి వాళ్ళు గట్టిగా ఉండేవాళ్ళు వార్డుకు ఒకరుంటే చాలు, 42 వార్డులకు 42 మంది చాలు ఏ పని చేయడానికైనా. మరి చాలా వరకు ప్రలోభాలతో పెడుతున్నారు, బెదిరింపులు. ఇప్పుడు కొంతమంది పార్టీలో చేరితే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుండేది, వస్తాడా రాదా అన్న పంపించినాడు, ఏ అన్న అంటే అన్న పేరు చెప్తున్నారు. మరి ఆ అన్న ఇంతకుముందు ఒక అన్న పెద్ద అన్న పోయినాడు, మన చిన్న వచ్చినట్టున్నాడు. ప్రతి పేరు ఇదే పని జరిపోయింది. పొద్దున్న లేస్తే ఇంకా అర్లగడ్డ రాజకీయాలు ఉన్నాయనుకుంటాం నంద్యాలలో. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. బెదిరింపే కార్యక్రమాలు మానుకోరు. ఇకపోతే ప్రలోభాల్లో మరి చిన్న స్థాయి లీడర్ నుంచి పెద్ద స్థాయి లీడర్ వరకు కూడా లక్షల నుంచి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మరి ఈ లీడర్లందరూ మరి పై స్థాయి నాయకులందరూ మాట్లాడుతున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, మీరు డబ్బులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, తీవ్రంగా కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా భయోత్పాదనకు గురి చేస్తున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఎన్ని గురి చేసినా వైఎస్ఆర్సీపీ జెండా నంద్యాల నుంచి తప్పకుండా ఎగురుతుంది.